మీరు ఎంత స్పీడ్‌లో చూస్తున్నారు అనేది మ్యాటర్ పక్కన పెడితే, మీరు వీడియోలో ఎంత టైం స్పెండ్ చేశారు అనే దాన్ని బట్టే వాచ్ అవర్స్ కలుస్తాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వీడియో వచ్చేసి 1 అవర్ ఉందనుకోండి. ఆ 1 అవర్ వీడియోని 2x స్పీడ్‌లో చూసారనుకోండి. 2x స్పీడ్ అంటే ఏంటి? డబుల్ స్పీడ్. నార్మల్ స్పీడ్‌కి డబుల్ స్పీడ్. సో, ఇక్కడ మనకి 1 అవర్ వీడియో అంటే మొత్తం వీడియో అంతా కంప్లీట్‌గా చూసారు. 2x స్పీడ్‌లో చూసారనుకోండి. అక్కడ మనకి వచ్చే వాచ్ టైమ్ వచ్చేసి 30 మినిట్సే. ఎందుకంటే ఇది 1 అవర్ వీడియో కదా, 60 మినిట్స్ వీడియో. 2x స్పీడ్‌లో డబుల్ స్పీడ్‌లో చూసారు కాబట్టి మనకి 30 మినిట్సే కలుస్తుందనమాట. సో, అది ఆ స్పీడ్‌ని బట్టి ఉంటదది. మీరు ఎంత టైం ఆ వీడియో ఎంత టైం ఓపెన్ చేసి ఉంది అండ్ ప్లే చేయాలి. ఊరికే అట్లా వదిలేసేయడం కాదు. అది ప్లే చేయాలి వీడియోని. సో, వీడియో ప్లే చేసి ఎంత టైం అయితే ప్లే అవుతుందో అది మనకి వచ్చే వాచ్ టైం అనమాట అది. సో, మనం వాచ్ అవర్స్ కోసం అని చెప్పి వీడియో అంతా చూసాం కదా 1.25xలో లేదా 1.5xలో పెట్టి చూసినా సరే ఫుల్ వాచ్ టైం అయితే కలవదు. ఎంత టైం అయితే ఆ వీడియో ఓపెన్ చేసి ఉందో అంటే ఎంత టైం ప్లే అవుతుందో దాన్ని బట్టే వాచ్ అవర్స్ అనేది కలుస్తాయి ఆ పర్టిక్యులర్ వీడియోకి.